సాయి. వీరభద్రప్ప చెన్నబసవప్ప కథ మనకి నిరూపించాడు. శత్రుత్వ భావనలతో మనము ఉంటే పునరపి జననం పునరపి మరణం, మరణ జనన జనన మరణ చక్రాలలో పరిభ్రమించవలసి వస్తూనే ఉంటుంది. జనన మరణ చక్రాలను అధిగమించాలి అంటే రుణం అనేది ఉంచుకోకూడదు. చూడండి, అది ఏదైనా వచ్చుగాక. రుణం అంటే ఒక విత్తమనే కాదు, డబ్బనే కాదు. ఆ రోజు బాబా నన్ను బయటికి తీసుకొని వెళ్ళటానికి ఎందుకు ట్రైనింగ్ పూర్తయిపోయింది. స్టూడెంట్ ఏమో మొరాయిస్తున్నాడు స్కూల్లోంచి పోనని. స్టూడెంట్ మొరాయిస్తున్నప్పుడు ఏం చేస్తాడండి మాస్టర్? వాడు పోవాలి, పోతేనే వాడిని మాస్టర్ కింద తీర్చిదిద్దుతాడు. పుల్ల పెడతాడు, ఇద్దరు కొట్టుకునేలా చేస్తాడు ఆయన. వాడికి భావన కలగాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని. అదంతా జగన్నాటకం. సప్త సాగరే కైసా ఖేల్ మాండిలా, బాబా ఖేల్ మాండిలా, ఖేలోనియా ఖేల్ అవగ విస్తారా కేలా. సప్త సాగరి కైసా ఖేల్ మాండిలా, బాబా ఖేల్ మాండిలా, ఖేలోనియా ఖేల్ అవగా విస్తారా కేలా. సప్త సముద్రాలను ఆటస్థలంగా చేసుకొని మాతో ఆడుతున్నావు విస్తారమైన ఆటలు. ఖేలోనియా ఖేల్ అవగా విస్తారా కేలా. చూడండి, కాబట్టి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, జీవితంలో అపకీర్తులు వచ్చినా, జీవితంలో నష్టాలు వచ్చినా, జీవితంలో కష్టాలు వచ్చినా, వాటిని సాయి సాయి అన్న నామముతో తొక్కుకుంటూ మనం వెళ్ళిపోయామో తప్పకుండా సాయిని మనం చేరుకోవటం ముమ్మాటికి సత్యం. అంతే తప్పితే వాటి దగ్గరే కూర్చొని లాక్కుంటూ పీక్కుంటూ ఉన్నామో సాయి మనకి దూరం అయిపోతాడు. చూడండి, ఉదాహరణకి కారులో పోతూ ఉంటాం, బండి మీద పోతూ ఉంటాం, నడుచుకుంటూ పోతూ ఉంటాం. డాంబర్ రోడ్డు వేస్తున్నారు ఒక చోట, టైర్లకి తారంటింది. కారు పక్కన ఆపి డాంబర్ని పీక్కుంటూ కూర్చుంటామా? చెప్పండి ఒకసారి. పట్టించుకోం. కారు టైర్కి ఏమంటినా పట్టించుకోం. ఎందుకు? అవసరం లేదు. దట్స్ ఆల్. మన లక్ష్యం మనం ఎక్కడికి వెళ్ళాలో దాని మీద ఉంటుంది కాబట్టి. ఆ రోజు నిజంగా నా జీవితంలో మరపురాని రోజు, మరచిపోలేని రోజు. ఎందుకు? కూర్చొని నవ్వుతాడు ఆయన. ఆయనకు తెలుసు, నాకు తెలుసు ఏం చేశాడో. వీళ్ళెవరికి తెలియదు. నా ప్రాణం మీద తన్నేటట్టుగా చేశాడు ఆయన. నా ప్రాణమే ఈ కంజరి. ఇదే నన్ను ఆయనకి దగ్గరికి చేసింది. ఆ రోజు నేను మందిరానికి వచ్చేటప్పటికి ఇవన్నీ కట్టకట్టి పైన పడేస్తున్నాయి. నువ్వు హారతి పట్టాను. వీళ్ళ చిన్నపిల్లవాడు నేను, 29 years, అట్ ది ఏజ్ ఆఫ్ 29. నాకేం తెలీదు, ఏమీ తెలీదు. తెలిసిందల్లా ఆయన ఒక్కడే. ఏడ్చుకున్న రకరకాలుగా జరిగింది. ఆయన బాధపడ్డాడు కానీ దిగమింగుకొని కూర్చున్నాడు. ఎందుకు? పొరపాటున ఆయన బాధను వ్యక్తం చేస్తే మనం చంకనెక్కేస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఒక్కటే, చాలాసార్లు కూడా సందర్భాలలో ప్రస్తావన చేయటం జరిగింది. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుంది తప్పితే కారణాలు తెలియకుండా, కారణాలు లేకుండా ఏది జరగదు, జరగనేరదు. ఎందుకు? ఓం కాలాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలదర్పదమనాయ నమః, ఓం కాలాతీతాయ నమః. కాలమే ఆయన, మహాకాలుడు ఆయన. కాబట్టి నడిపించేది ఆయన. కొన్ని సందర్భాలలో బురదలోంచి నడిపిస్తాడు, కొన్ని సందర్భాలలో ముళ్ళలోంచి నడిపిస్తాడు, కొన్ని సందర్భాలలో ఎత్తుకొని తీసుకుపోతూ ఉంటాడు. నడకను మాత్రం ఆపడు. ఎటువంటి పరిస్థితులు